మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారికి చిన్న ఆయనకు రిపబ్లిక్ డే సందర్భంగా కర్నూలు నంద్యాలలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందించుకున్న పురస్కారాన్ని గుర్తించి ఈరోజు ఆయనకు చిరు సత్కారాన్ని డోన్ సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానించి అదేవిధంగా దేశం కోసం జీవితాలను అసురుబాపిన మహనీయుల చిత్రపటాన్ని అందిస్తూ అదేవిధంగా బెల్లంలో ఏ విధంగా రసాయనిక పదార్థాలు సున్నము ఇటువంటి పదార్థాలను కలిపి వాడుతున్నందుకు అవి వాడడం వల్ల ఈ కాఫీలు వాడడం వల్ల వినియోగదారులకు ప్రజలకు క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు పంపించిన బెల్లం నాణ్యతపై వినియోగదారులు గుర్తించండి అనే వాల్ పోస్టర్లను విడుదల చేసి అదేవిధంగా ప్రజా సంఘాల కొరకు కార్యక్రమాలు ఏవైనా ఉంటే తమ వంతు సహకారాన్ని కూడా అందిస్తారని చెప్పి డోన్ మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో ప్రజలకు సరైన న్యాయం చేయకపోతే వారిపై కొరడా ఊడిపిస్తారని చెప్పి 8 మంది ఉద్యోగులను కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మంచి తరుణము. ఎందుకంటే వేలాది రూపాయలు జీతాలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయకపోతే ఇటువంటి అధికారులు కూడా ఉంటారని చెప్పి కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ అదేవిధంగా బీసీ దళిత బడుగు వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత ప్రజలను కూడా ఇబ్బంది పెడుతూ ఇచ్చేస్తున్నారు. మొన్ననే ఆడ కర్నూలు గుంజిమడగల రమేష్ గారిని దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు నిద్రావస్థలో ఉన్నారు. పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఏవైనా చిన్న సంఘటనలు జరిగితే మానవ హక్కుల సంఘం లోకాయుక్త సుమోటోగా తీసుకొని ఇచ్చేస్తున్నారు. రమేష్ హత్యను కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం డోన్ మండల కన్వీనరు గోసన్పల్లి తెలుగు రాంబాబు, తర్వాత చింతలపేట పరశురాము సద్దాం గారు కూడా మా యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొండపేట వడ్డీర సంఘం నాయకులు వేణుగోపాల్ కూడా మాకు అప్పుడప్పుడు మా కార్యక్రమాలకు ఇది చేస్తున్నారు. జస్వంత్ గారికి కూడా విద్యార్థి సంఘం నాయకులు జస్వంత్ గారికి కూడా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల దళిత ప్రజలకు ఉద్యోగులకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా మధుశేఖర్ ద్వారా మేమందరం కలిసి ఖచ్చితంగా ఈ చర్య తీసుకుంటామని చెప్పి ఎవరైనా అన్యాయానికి గురైన వాళ్ళు ఆ ప్రజా సంఘాలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.